హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విజన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. సో టుడేస్ టాపిక్ ఈజ్ డేటా వ్యాలిడేషన్. అడ్వాన్స్డ్ ఎక్సెల్ మనం డిస్కస్ చేస్తున్నాం కదా, అడ్వాన్స్డ్ ఎక్సెల్లో డేటా వ్యాలిడేషన్. సో ప్రీవియస్ క్లాస్లో మనం అడ్వాన్స్డ్ ఫిల్టర్ గురించి డిస్కస్ చేసాం. సో అడ్వాన్స్డ్ ఫిల్టర్ అంటే ఏంటి? మన దగ్గర ఉన్న టేబుల్ ఏదైతే ఉందో టేబుల్లో నుంచి మనం ఒక క్రైటీరియా పెడతాం. సో బేస్డ్ ఆన్ దిస్ క్రైటీరియా ఈ టేబుల్లో నుంచి డేటాను ఫిల్టర్ చేసి మన అవుట్పుట్ లొకేషన్లో పేస్ట్ చేయాలి. సో ఇది అడ్వాన్స్డ్ ఫిల్టర్ గురించి, అంటే ఫిల్టర్, సార్ట్ అండ్ అడ్వాన్స్డ్ ఫిల్టర్ గురించి లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. సో ఎవరైనా వీడియో మిస్ అయ్యి ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్ క్లాసెస్ ఒకసారి చూడండి. సో ప్రీవియస్ క్లాసెస్ చూసిన తర్వాత ఈ క్లాస్ కంటిన్యూ చేయండి, క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సో క్లాసెస్ అందరూ చూస్తున్నారు. క్లాస్ కనుక మీకు నచ్చితే, అంటే నా వీడియో, నా కంటెంట్ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ అనేది కంపల్సరీ చేయండి. లైక్ చేస్తే ఏమవుతుందంటే వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే, సో టుడేస్ టాపిక్ ఈజ్ డేటా వ్యాలిడేషన్. చూడండి, ఇక్కడ ఎక్సెల్లో డేటా మెనూలో డేటా వ్యాలిడేషన్ అనే ఆప్షన్ ఉంది కదా. డేటా వ్యాలిడేషన్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఈ ఆప్షన్ దేనికి యూస్ చేస్తాము అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నాకు ఒక టేబుల్ ఉంది. సో టేబుల్లో డేటా ఏముంది? సీరియల్ నెంబర్, నేమ్, ఏజ్ అండ్ కోర్స్ ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలంటే ఏజ్ అనేది టైప్ చేయాలనుకుంటున్నాను. ఓకే, అంటే జనరల్గా ఈ డేటా వ్యాలిడేషన్ ఆప్షన్ మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, మీరు ఏదైనా ఒక ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేస్తున్నారు అనుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు అక్కడ క్వాలిఫికేషన్ అని కానీ, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ అని కానీ, లేదంటే ఏజ్ అని కానీ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ మీకు ఎలా వస్తుందంటే కర్సర్ ఇక్కడ ప్లేస్ చేయగానే ఎంటర్ యువర్ ఏజ్ అని చెప్పి మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. అంటే నేను ఇక్కడ కర్సర్ పెట్టగానే నాకు ఏం రావాలి? అక్కడ ఎంటర్ యువర్ ఏజ్ అని రావాలి ఫస్ట్ది. అలానే నెక్స్ట్ ఇక్కడ ఏజ్ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే కండిషన్స్ పెడతారు. ఏంటి కండిషన్స్? ఫర్ ఎగ్జాంపుల్ నాకు 20 to 30, అంటే ఎవరైతే ఏజ్ 20 ఉందో ఫ్రమ్ 20 అక్కడ నుంచి ఎంతవరకు అప్ టు 30 వరకునే యాక్సెప్ట్ చేయాలి. అంటే మీరు ఇక్కడ 19 పెట్టినా లేదంటే 31 పెట్టినా, అంటే లెస్ దాన్ 20 అండ్ గ్రేటర్ దాన్ 30. సో మీరు ఇక్కడ ఎంటర్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఏమొస్తుంది? ఎర్రర్ చూపించేస్తుంది. ఓకే, సో ఇన్వాలిడ్ డేటా ఎంటర్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఏమొస్తుంది? రాంగ్ ఇన్పుట్, ట్రై అగైన్, సంథింగ్ అలా. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇక్కడ ఏదైతే ఈ కాలం ఉందో ఈ కాలంలో నేను డేటా ఎంటర్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ నాకు ఏంటంటే కర్సర్ అక్కడ ప్లేస్ చేయగానే నాకు మెసేజ్ రావాలి, ఎంటర్ యువర్ ఏజ్. ఓకే, ఒకవేళ నేను రాంగ్ డేటా ఎంటర్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఏమొస్తుంది? నాకు అక్కడ ఎర్రర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ డేటా వ్యాలిడేషన్ ఏం చేస్తుందంటే, ఏదైతే పర్టికులర్ సెల్ ఆర్ కాలంలో మీరు డేటాని, ఎలాంటి డేటాని యూజర్ నుంచి మీరు ఇన్పుట్ తీసుకోవాలనుకుంటున్నారు, ముందే మనం ఏం చేస్తాం? ఇక్కడ ఒక రూల్ అనేది క్రియేట్ చేసి పెడతాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉందనుకోండి, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నాకు సంథింగ్ 1985 నుంచి 1990 వరకు యాక్సెప్ట్ చేయాలి. లేదు క్వాలిఫికేషన్ ఉందనుకోండి, క్వాలిఫికేషన్ వచ్చేసి నాకు ఫర్ ఎగ్జాంపుల్ 10th నుంచి డిగ్రీ వరకు యాక్సెప్ట్ చేయాలి. సో ఇలాగ మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ ఈ ఏరియాకి ఏం చేస్తాం, ఎక్కడైతే యూజర్ నుంచి మనం డేటా ఇన్పుట్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ లొకేషన్లో వ్యాలిడేషన్, ఒక రూల్ అనేది మనం సెట్ చేసి పెడతాం. దాన్ని డేటా వ్యాలిడేషన్ అంటారు. జనరల్గా ఆన్లైన్ అప్లికేషన్స్, ఏదైనా కాలేజ్ అప్లికేషన్స్, జాబ్ అప్లికేషన్స్ ఫిల్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ ఆ పర్టికులర్ సెల్ ఆర్ కాలంకి ఒక రూల్ అనేది క్రియేట్ చేసి పెడతారు. సో ఆ రూల్ లోపలనే మనం ఏమన్నా డేటాని ఎంటర్ చేయగలుగుతాం. సో ఆ రూల్ దాటి మనం డేటా, ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చెప్పాను, ఏజ్ 20 to 30. సో లెస్ దాన్ 20 యాక్సెప్ట్ చేయదు, అలానే గ్రేటర్ దాన్ 30 కూడా యాక్సెప్ట్ చేయదు. సో అలాగ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కండిషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో అలాగా మనం క్రియేట్ చేసిన టేబులర్ ఫార్మెట్లో ఏదైనా ఒక డేటాని మనం అంటే కండిషనల్లీ డేటాని యాక్సెప్ట్ చేయాలి అనుకోండి, సో అప్పుడు ఏం చేస్తాం? ఈ డేటా వ్యాలిడేషన్ అనే ఆప్షన్ యూస్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేశాను, ఒక స్టూడెంట్ టేబుల్, ఒక ఏజ్ అనే ఒక టేబుల్ తీసుకున్నాను. ఈ టేబుల్లో నాకు ఏం చేయాలంటే, సో ఏజ్ అనేది 20 to 30నే యాక్సెప్ట్ చేయాలి, లెస్ దాన్ 20 యాక్సెప్ట్ చేయకూడదు, గ్రేటర్ దాన్ 30 యాక్సెప్ట్ చేయకూడదు. సో దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఏదైతే కాలం డేటాని, ఏజ్ అనే డేటాని మీరు ఇన్పుట్ ఇవ్వాలనుకున్నారో కాలం మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసి ఇక్కడ డేటా మెనూ ఉంది కదా, డేటా మెనూలో డేటా వ్యాలిడేషన్ క్లిక్ చేయండి. డేటా వ్యాలిడేషన్ క్లిక్ చేయగానే ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ చూడండి, డేటా వ్యాలిడేషన్ అని ఉంది కదా, జస్ట్ ఈ డేటా వ్యాలిడేషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మీకు ఒక మెనూ అనేది ఓపెన్ అయింది.
సో ఇందులో ఫస్ట్ ఇక్కడ చూడండి సెట్టింగ్స్ ఒకటి ఉంది, ఇన్పుట్ ఒకటి ఉంది, ఎర్రర్ అలర్ట్ ఒకటి ఉంది, 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు సెట్టింగ్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఎలో అని చెప్పేసి దీన్ని క్లిక్ చేయగానే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఓపెన్ అయ్యాయి చూసారా. ఎనీ వాల్యూ అంటే ఏ వాల్యూ అయినా యాక్సెప్ట్ చేయాలి, హోల్ నెంబర్, ఓకే అంటే హోల్ నెంబర్ అంటే 1 2 3 4 5, అలానే డిసిమల్ నెంబర్, అలానే లిస్ట్, అలానే డేట్, టైమ్, టెక్స్ట్ లెంత్, కస్టమ్. టెక్స్ట్ లెంత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓన్లీ 6 క్యారెక్టర్స్ ని యాక్సెప్ట్ చేయాలి, లేదంటే 20 క్యారెక్టర్స్ ని యాక్సెప్ట్ చేయాలి. చూడండి జనరల్ గా ఆన్లైన్ అప్లికేషన్ లో నేమ్ కాలమ్ దగ్గర మనం నేమ్ ఎంటర్ చేస్తున్నప్పుడు కొన్ని అప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే ఓన్లీ 12 నేమ్సే తీసుకుంటాయి, లేదంటే 15 నేమ్సే తీసుకుంటాయి. అలానే ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ నెంబర్ ఉంది అనుకోండి, ఓన్లీ 12 నెంబర్స్ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ ఉంది అనుకోండి, ఓన్లీ 10 నెంబర్స్ ఇవ్వాలి. సో 10 కన్నా ఎక్కువ యాక్సెప్ట్ చేయకూడదు. అలాంటి ఏరియాలో ఏం చేస్తాం, టెక్స్ట్ లెంత్ అనే ఒక ఆప్షన్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఇక్కడ హోల్ నెంబర్ అనేది తీసుకున్నాను. హోల్ నెంబర్ అని తీసుకోగానే కింద చూసారా ఆప్షన్, మళ్ళీ ఎలో దగ్గర హోల్ నెంబర్ తీసుకున్నాను. అగైన్ మళ్ళీ డేటా దగ్గర ఏమొచ్చింది, ఇందులో చూడండి బిట్వీన్, నాట్ బిట్వీన్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్. సో ఇందులో మీరు ఏ ఆప్షన్ యూజ్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేయాలనుకుంటున్నా, బిట్వీన్ అనే ఆప్షన్ తీసుకొని మినిమం నెంబర్ ఎంత అనుకున్నాం మనం, 20. సో మాక్సిమం నెంబర్ ఎంత తీసుకుంటున్నాను, 30. అంటే సో నాకు ఫస్ట్ ఏం చేయాలి, హోల్ నెంబర్స్ అంటే ఫ్రమ్ 1 నుంచి ఎనీ నెంబర్ని యాక్సెప్ట్ చేయాలి. అలానే డేటా బిట్వీన్, సో దేనికి మధ్యలో ఉండాలి, 20కి 30కి మధ్యలో ఉన్న డేటాని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, ఇది ఫస్ట్ కండిషన్. తర్వాత ఏం చేయాలనుకుంటున్నా, ఇక్కడ చూడండి ఇన్పుట్ మెసేజ్ అని ఉంది కదా. అంటే ఏంటి, కర్సర్ నేను సెల్ దగ్గర ప్లేస్ చేయగానే నాకేం రావాలి, ఒక హింట్ రావాలి, అంటే మెసేజ్ రావాలి. ఏమని చూడండి, ఇక్కడ ఇన్పుట్ మెసేజ్ క్లిక్ చేయగానే టైటిల్ అని అడుగుతుంది కదా, మీకు ఇక్కడ ఏం మ్యాటర్ కావాలో ఆ మ్యాటర్ టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్, కింద నేను ఏం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ఏజ్, ఎంటర్ యువర్ ఏజ్. అంటే నాకు ఇక్కడ కర్సర్ ప్లేస్ చేయగానే ఏమొస్తుంది, ఎంటర్ యువర్ ఏజ్ అని చెప్పి మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. తర్వాత ఎర్రర్ అలర్ట్, అంటే ఒకవేళ నేను రాంగ్ ఇన్పుట్ ఇచ్చాను అనుకోండి, ఏదైనా రాంగ్ ఇన్పుట్ ఇస్తే ఇక్కడ నాకు ఏం రావాలి, చూడండి స్టాప్ చేయాలి, ఈ సింబల్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాను, ఎర్రర్, ఇలా ఎర్రర్ మెసేజ్ ఏం చేస్తున్నాను, ట్రై అగైన్ అని చెప్పేసి మళ్ళీ ఇచ్చాను. సో ఇలా మీకు ఏం మెసేజ్ కావాలో ఆ మెసేజ్. సెట్టింగ్స్ లో ఏం చేస్తాం మనం, ఇక్కడ ఎలాంటి కండిషన్ కావాలి, ఎలాంటి నెంబర్ని యాక్సెప్ట్ చేయాలి, బిట్వీన్ నెంబర్ కావాలా, నాట్ బిట్వీన్ కావాలా, గ్రేటర్ దాన్ కావాలా, లెస్ దాన్ కావాలా, అది బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ ఇక్కడ కండిషన్ అనేది సెట్ చేసుకుంటారు సెట్టింగ్స్ లో. ఇన్పుట్ మెసేజ్ లో ఏం చేస్తాం, సో ఎలాంటి మెసేజ్ మీరు అక్కడ ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు, డిస్ప్లే అవ్వాలనుకుంటున్నారు, అంటే కర్సర్ అక్కడ ప్లేస్ చేయగానే మనకి మెసేజ్ ఏం రావాలి. ఒకవేళ మీరు రాంగ్ ఇచ్చారనుకోండి, ఎర్రర్ మెసేజ్ ఏం రావాలి. సో ఇవన్నీ సెట్ చేసుకుని ఓకే అని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ కర్సర్ ప్లేస్ చేయగానే వస్తుంది ఎంటర్ యువర్ ఏజ్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేశాను, 55 అని ఇచ్చాను. చూడండి ఏమంటుంది, ఎర్రర్, ట్రై అగైన్. ఎందుకని మనం కండిషన్ ఏమి ఇచ్చాము, 20 to 30. చూడండి రీట్రై అన్నాను, రీట్రై అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ 20 ఇచ్చాను, యాక్సెప్ట్ చేసింది. 21 ఇచ్చాను, యాక్సెప్ట్ చేసింది. 30 ఇచ్చాను, యాక్సెప్ట్ చేసింది. 25 ఇచ్చాను, యాక్సెప్ట్ చేసింది. 29 యాక్సెప్ట్ చేసింది. అంటే బిట్వీన్ 20 to 30, ఇంక్లూడింగ్ 20 and 30. సో ఇది కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో ఇప్పుడు దీన్ని రూల్ క్లియర్ చేయాలనుకోండి, ఒకవేళ ఆల్రెడీ మీరు కండిషన్ అప్లై చేశారు, ఇప్పుడు ఆ కండిషన్ మనం క్లియర్ చేయాలనుకోండి, ఈ ఏరియా మొత్తం ఇలా సెలెక్ట్ చేసుకుని మళ్ళీ డేటా వ్యాలిడేషన్కి వెళ్ళి, డేటా వ్యాలిడేషన్లో ఇక్కడ చూడండి కిందన క్లియర్ ఆల్ అనే ఆప్షన్ ఉంది కదా. అంటే మనం పెట్టిన కండిషన్ కనుక రిమూవ్ చేయాలి అంటే ఏం చేయాలి, క్లియర్ ఆల్. ఓకే, సో కండిషన్ అనేది క్లియర్ అయిపోయింది. కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఓకే, ఏం చేయాలి చూడండి, మళ్ళీ చేస్తున్నాను. ఫస్ట్ ఏం చేస్తారు, కాలం మొత్తం సెలెక్ట్ చేసుకోండి, డేటా మెనూలో డేటా వ్యాలిడేషన్కి వెళ్ళి డేటా వ్యాలిడేషన్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ సెట్టింగ్స్లో ఏం చేస్తారు, ఇక్కడ ఎనీ వాల్యూ అని ఉంది కదా, హోల్ నెంబర్, అలానే ఇక్కడ బిట్వీన్ అని ఉంది కదా. సో మీకు ఏది కావాలో అది రిక్వైర్మెంట్ పెట్టుకోండి. సో బిట్వీన్ మినిమం నెంబర్ ఎంత కావాలి, 20, మాక్సిమం నెంబర్ ఎంత కావాలి, 30. సో ఓకే, అలానే మరి ఇన్పుట్ మెసేజ్ కావాలనుకోండి, అగైన్ మళ్ళీ డేటా వ్యాలిడేషన్కి వెళ్ళి చూడండి ఇన్పుట్ అని ఉంది కదా, ఇన్పుట్ దగ్గర ఎంటర్ యువర్ ఏజ్. ఒకవేళ రాంగ్ మెసేజ్ వచ్చింది అనుకోండి, రాంగ్ ఇన్పుట్ ఇచ్చామనుకోండి, ఎర్రర్, ట్రై అగైన్. సో ఇలా మీకు ఏ మెసేజ్ కావాలో మెసేజ్ టైప్ చేయండి.
సో ఆటోమేటిక్గా మీకు మెసేజ్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. సో ఇది అర్థమైంది కదా. ఇప్పుడు డేటా యాడ్ చేస్తున్నాను. 21 యాక్సెప్ట్ చేస్తుంది, 31 యాక్సెప్ట్ చేయదు, ఎర్రర్ వస్తుంది. సో 30 యాక్సెప్ట్ చేస్తుంది, అలానే 25 యాక్సెప్ట్ చేస్తుంది, అలానే 29 యాక్సెప్ట్ చేస్తుంది, అలానే 28 యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఆ రూల్ అనేది క్లియర్ చేయాలి అనుకుంటే ఏం చేయాలి, సెలెక్ట్ చేసుకుని డేటా వ్యాలిడేషన్కి వెళ్ళి క్లియర్ ఆల్ అనేది క్లిక్ చేస్తే డేటా అనేది రిమూవ్ అవుతుంది. అంటే కండిషన్ అనేది మనం ఏదైతే కండిషన్ అప్లై చేసామో, వ్యాలిడేషన్ రూల్ అప్లై చేసామో, ఆ వ్యాలిడేషన్ రూల్ అనేది క్లియర్ అవుతుంది. ఓకే, సో ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ మెథడ్ ఏంటి అంటే, నా దగ్గర ఆల్రెడీ టేబుల్ ఉంది, టేబుల్లో నాకు ఆల్రెడీ డేటా ఉంది. ఫస్ట్ కండిషన్ ఏం చేసాం, టేబుల్లో డేటా లేదు, యూజర్ నుంచి డేటాని ఇన్పుట్ తీసుకోవాలి. యూజర్ నుంచి డేటా ఇన్పుట్ తీసుకున్నప్పుడు ఎలాంటి డేటాని మనం ఇన్పుట్ తీసుకోవాలి అనేది వ్యాలిడేషన్ రూల్ అప్లై చేస్తాం. అది ఫస్ట్ కండిషన్. సెకండ్ ఏంటంటే, నా దగ్గర ఆల్రెడీ టేబుల్ ఉంది, టేబుల్లో కంటెంట్ ఉంది, అంటే ఆల్రెడీ డేటా ఉంది టేబుల్లో, ఆ పర్టికులర్ కాలంలో డేటా ఉంది. ఇప్పుడు నాకు ఇందులో ఏం చేయాలి, ఇన్వాలిడ్ డేటాని రౌండప్ చేయాలి, సర్కిల్ చేయాలి. అంటే ఆల్రెడీ డేటా ఉంది, డేటాని ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇన్వాలిడ్ డేటాని సర్కిల్ చేయాలి. సో దానికి ఏం చేస్తామంటే, అగైన్ మళ్ళీ కాలం సెలెక్ట్ చేసుకుని డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళి, సో మీకు నచ్చిన కండిషన్ అప్లై చేసుకోండి. ఎగ్జాంపుల్ హోల్ నెంబర్ బిట్వీన్, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 25 to 35 అని పెట్టాను. ఓకే, అంటే సెలెక్ట్ చేసుకొని ఏం చేశాను, నేను ఒక కండిషన్ అనేది పెట్టాను. డేటా ఆల్రెడీ ఉంది, ఉన్న డేటా మీద కండిషన్ అప్లై చేశాను. కండిషన్ ఏం పెట్టాను, 25 to 35. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్వాలిడ్ డేటా ఉంది చూడండి, 21 అనేది ఇన్వాలిడ్ డేటా, అంతే కదా. ఇప్పుడు నాకు ఏం చేయాలి, ఆ డేటాలో నుంచి, ఆ కాలంలో నుంచి ఇన్వాలిడ్ డేటాని సర్కిల్ చేయాలి. అప్పుడు ఏం చేస్తారు, సెలెక్ట్ చేసుకుని డేటా వ్యాలిడేషన్కి వెళ్ళి, డేటా వ్యాలిడేషన్ ఇక్కడ చూడండి, సర్కిల్ ఇన్వాలిడ్ డేటా అని ఒక ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేయండి. చూడండి ఆటోమేటిక్గా మీకు ఏమొచ్చింది, అక్కడ రౌండ్ సర్కిల్ వస్తుంది. అంటే డేటా ఆల్రెడీ ఉందనుకోండి, ఆ ఉన్న డేటాలో నుంచి ఇన్వాలిడ్ డేటాని మనం ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే అప్పుడు ఈ మెథడ్ అప్లై చేయాలి. ఒకవేళ సర్కిల్ రిమూవ్ చేయాలనుకోండి, డేటా వ్యాలిడేషన్కి వెళ్ళి క్లియర్ వ్యాలిడేషన్ రూల్. ఒకవేళ కండిషన్ మొత్తం రిమూవ్ చేయాలనుకుంటే డేటా వ్యాలిడేషన్కి వెళ్ళి క్లియర్ ఆల్. సో మళ్ళీ చేస్తున్నాను చూడండి, ఏం చేయాలి, డేటా ఇలా సెలెక్ట్ చేసుకుని, ఆ పర్టికులర్ కాలం సెలెక్ట్ చేసుకుని డేటా వ్యాలిడేషన్కి వెళ్ళి, డేటా వ్యాలిడేషన్లో మీకు నచ్చిన కండిషన్ పెట్టుకోండి. ఇక్కడ కండిషన్ నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు, గ్రేటర్ దాన్ 25 అని పెట్టాను, గ్రేటర్ దాన్ 25. సో ఇప్పుడు నాకు ఆ టేబుల్లో గ్రేటర్ దాన్ 25 ఉన్న వాల్యూస్ని సర్కిల్ చేయాలి. అప్పుడు ఏం చేస్తారు, ఇలా డేటా సెలెక్ట్ చేసుకొని డేటా వ్యాలిడేషన్లో సర్కిల్ ఇన్వాలిడ్ డేటా, గ్రేటర్ దాన్ 25 ఎన్ని ఉన్నాయి, 21 అండ్ 25. సో ఇలాగ మనకి ఏంటంటే ఎంటీ కాలంలోకి డేటాని యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు, డేటాని తీసుకుంటున్నప్పుడు కండిషన్ అప్లై చేయొచ్చు. లేదు ఆల్రెడీ మీ కాలంలో డేటా ఉంది, ఆ ఉన్న డేటాలో నుంచి ఇన్వాలిడ్ డేటాని ఫైండ్ అవుట్ చేయాలన్నా కూడా చేయొచ్చు. ఓకే, ఈ రెండు ఆప్షన్స్. నెక్స్ట్ క్లియర్ ఇన్వాలిడేషన్ రూల్ అప్లై చేస్తున్నాను, అలానే క్లియర్ ఆల్. ఓకే, ఇది ఒక మెథడ్. నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఏముంటుంది ఇందులో, నాకు ఇక్కడ కోర్స్ ఉంది కదా, కోర్సెస్ దగ్గర నేను కోర్సెస్ అనేది టైప్ చేయాలి. జనరల్గా మనం ఏం చేస్తాం, ఎంఎస్ ఆఫీస్, ఓకే, టాలీ, ఓకే, డిటిపి, ఇలా మనం కోర్సెస్ అనేది టైప్ చేస్తాం కదా. మాన్యువల్గా టైప్ చేయాలంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇప్పుడు నాకు ఏం కావాలి, ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ కావాలి. డ్రాప్ డౌన్ బటన్ అంటే మీరు ఇక్కడ అప్లై చేయండి, ఇక్కడ డేటా వ్యాలిడేషన్ తీసుకోండి ఎగ్జాంపుల్, అక్కడ పాయింట్ కనిపిస్తుంది ఒకటి చిన్నది, యారో బటన్, దాన్ని ఏమంటారు, డ్రాప్ డౌన్ బటన్. అంటే దాన్ని క్లిక్ చేస్తే అందులో మనకి ఏమవుతుంది, లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా నాకు ఏం చేయాలి, చూడండి ఇక్కడ కూడా ఉంది, రిఫ్రెష్ క్లిక్ చేయగానే ఇందులో లిస్ట్ ఓపెన్ అయింది. అలానే ఇక్కడ చూడండి వాట్ ఇఫ్ అనాలిసిస్, ఇది క్లిక్ చేయగానే అందులో లిస్ట్ ఆప్షన్స్ ఓపెన్ అయ్యాయి, అంటే సబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతున్నాయి. సో నాకు అలాగే ఇక్కడ ఏం చేయాలంటే, మాన్యువల్గా కోర్స్ అనేది నేను టైప్ చేయకుండా నాకేం కావాలి, లిస్ట్ అనేది కావాలి. సో దానికోసం ఏం చేస్తామంటే, ఈ కోర్స్ అనేది కాలం సెలెక్ట్ చేసుకొని ఇక్కడనే డేటా వ్యాలిడేషన్కి వెళ్ళి, డేటా వ్యాలిడేషన్లో సేమ్ ఆప్షన్, కాకపోతే ఇక్కడ ఏం చేస్తారు, ఎలో దగ్గర లిస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏం చేయాలి, లిస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీ కోర్సెస్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ ఆఫీస్ కామా టాలీ కామా డిటిపి కామా సి కామా C++ కామా జావా కామా పైథాన్
ఇలా ఓకే అన్నాను. ఓకే అనగానే పక్కన చూడండి, ఇక్కడ మీకు చిన్న డ్రాప్ డౌన్ బటన్ అనేది ఓపెన్ అయింది చూసారా? క్లిక్ చేయగానే చూడండి లిస్ట్ అనేది ఓపెన్ అయింది. ఇందులో నుంచి మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకుంటారు. మళ్ళీ సెకండ్, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి. మీకు నచ్చిన కోర్సు అంటే డ్రాప్ డౌన్ లిస్ట్ అంటారు దీన్ని. సో ఇలా మనం డ్రాప్ డౌన్ లిస్ట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా? సో ఒకవేళ మళ్ళీ మీకు లిస్ట్ అవసరం లేదనుకోండి, ఆ పర్టికులర్ కాలం అంతా సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళండి, క్లియర్ ఆల్ అనండి, ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ చేస్తున్నాను చూడండి. ఏం చేయాలి? కాలం అంతా సెలెక్ట్ చేసుకోండి, డేటా వ్యాలిడేషన్కి వెళ్ళండి. డేటా వ్యాలిడేషన్లో సెట్టింగ్స్లో ఏం చేస్తారు? లిస్ట్ ఆప్షన్ తీసుకొని సోర్స్ అని ఉంది కదా, ఇక్కడ మీకు కావాల్సిన కోర్స్ లిస్ట్ అనేది టైప్ చేసుకోండి. ఎంఎస్ ఆఫీస్ కామా అనేది పెట్టాలి, సెపరేషన్, కామా టాలీ, కామా డిటిపి, కామా ఆటోకాడ్, కామా సి, కామా C++, ఇలా. జస్ట్ ఓకే అనగానే ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది మీకు యాడ్ అవుతుంది. ఈ డ్రాప్ డౌన్ లిస్ట్లో నుంచి మీకు ఏ కోర్సెస్ కావాలో ఆ కోర్సెస్ ఇలాగా సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, దీన్ని డ్రాప్ డౌన్ బటన్ అంటారు. క్లియర్ చేయాలి అనుకుంటే సెలెక్ట్ చేసి డేటా వ్యాలిడేషన్కి వెళ్ళి డేటా వ్యాలిడేషన్లో క్లియర్ ఆల్. సో ఇది డేటా వ్యాలిడేషన్ ఆప్షన్, ఇంపార్టెంట్ ఆప్షన్ ఇది. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మీకు అడ్వాన్స్డ్ ఫిల్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు వచ్చేసి డేటా వ్యాలిడేషన్ అంటే యూజర్ నుంచి డేటా మనం ఇన్పుట్ తీసుకుంటున్నప్పుడు ఒక కండిషన్ అనేది అప్లై చేసి కండిషనల్లీ డేటాని యాక్సెప్ట్ చేయడం, లేదు ఆల్రెడీ డేటా ఉంది అంటే ఉన్న డేటాలో నుంచి ఇన్వాలిడ్ డేటాను ఫైండ్ అవుట్ చేయడం, అలానే లిస్ట్ అనేది క్రియేట్ చేయడం. సో ఈ ఆప్షన్స్ అన్ని కూడా మనకి ఇందులో ఉంటాయి, డేటా వ్యాలిడేషన్లో ఉంది. ఓకే, సో క్లాస్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నీట్గా వినండి. విన్న తర్వాత 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. ఓకే, సో నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.